హాయ్ ఫ్రెండ్స్. సో మా బావిలో నీళ్ళు బాగా అడుక్కుపోయినాయట. సో వానకాలం పైకి ఎక్కించున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇంకా మళ్ళీ దించాలి. సో అది ఎట్లుంటుంది ఏంటనేది చూద్దాం. చాలా వరకు ఇప్పుడు అన్ని బోర్లు అయినాయి. కొన్ని ప్లేస్లలో మాత్రమే బావిలు ఉన్నాయి. సో మా బావిలో కొన్ని నీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. దాదాపు నాకు తెలిసి ఇంకో 1 month వస్తుందో లేదో. కొంచెం అడుగు నీళ్ళు ఉన్నాయి. అడుగు నీళ్ళ కోసం పైన ఉన్న మోటార్ని పంపుని అన్ని కిందికి దించుదాం. రైట్, చూడండి ఫుల్ లాక్స్. థ్యాంక్ యూ. చెప్పు, ఏం చేయబోతున్నారు? మోటార్ దించాలి. ఇప్పుడు అన్ని వాటర్ బాగా తగ్గిపోయినాయి కదా, అందుకని ఇప్పుడు పొలాలు వారు కష్టం ఉంది. అన్ని బోర్లు కదా, మనకి మోటార్ దించుకునేది బోర్లు అంటే మాకు ఉన్నది బావి ఉందా? ఓకే, బోర్ కూడా ఉంది కానీ తక్కువనే పోతుంది. ఓకే, సూపర్, రైట్. ఏం చేస్తున్నాం సార్? సో ఇప్పుడు బావిలో నుంచి ఇంకా పైకి ఎక్కుతున్నాడు బాపు. పైకి ఎక్కి ఆ మోటార్కు తాడు కట్టి ఆ మోటార్ను ఆ పైపుల్ని కిందికి దించాలి. అక్కడ చింతదాకా మన ఇల్లు దాకా ఇదే బాయ్. మోటార్ దించేటప్పుడు ఒక లెక్క, ఎక్కించేటప్పుడు ఒక లెక్క. ఎప్పుడైనా పెద్ద టాస్కే. సో వర్షాకాలంలో పైకి ఎక్కిస్తారు ఇట్లా. వర్షం అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం మళ్ళీ దున్నాం కదా, కొంచెం మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నీళ్ళు లోపలికి అయినాయి. సో మళ్ళీ మోటార్ దించుకోవాలి. సో ఇది వెనకటి మోటార్లు. మోటార్ వేరు, పంపు వేరు, ఫుట్బాల్ పైప్ అది. ఇక మీది ఇక్కడ నుంచి అటు లిఫ్ట్ ఉంటుంది. ఇది మా బాయ్. రైట్, ఇక వైర్ సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇన్ని రోజులు మీద ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి స్టార్టర్ నుంచి వైర్ లెంత్ అంతా చూసుకొని ఎగ్జాక్ట్లీ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత టైట్ ఉంటాయి, ఇక్కడ దాకా పైకి ఉంటాయి కదా. పైకి ఉన్నప్పుడు తక్కువ కొలతతోటి లెంత్ తక్కువ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు కిందికి తీస్తున్నప్పుడు ఆ లెంత్లు అవన్నీ పెంచుకోవాలి. ఓకే, మొత్తం సర్వం సిద్ధం. అగో తాళ్ళు, కింద అడుగులు, ఆ బండలు ఉన్నాయి కదా వాటిని తొక్కులు అంటారు. వాటి మీద ఈ మోటార్ పోయి ఉంటుంది. బాబు దిగుతున్నాడు కిందికి. ఒకసారి మళ్ళీ సెట్ చేద్దామని. రైట్, అయిపోయింది ఫ్రెండ్స్. ఆ మోటార్ దించేటప్పుడు ఇంకా అందరం ఉన్నాం కాబట్టి మీకు ఆ వీడియో చూపించలేదు మోటార్ దిగేది. ఎందుకంటే అందరం కాదు, మనిషి పొన్న మనిషి బలం ఉంటుంది కదా. ఇప్పుడు మోటార్ కిందికి వేయింది. ఇక తమ్ముడు కూడా దిగిండు. కొంచెం చిన్న అక్కడ సెట్టింగ్, ఆ పైపు అక్కడ నట్లు కానీ బిగించడానికి కోసం. ఇక నేను కొంచెం మీదనే ఉన్నా. ఇది కథ. ఒకప్పుడు బాబు దుబాయ్లో ఉన్నప్పుడు చాలా తిప్పలు ఉండేది మా చిన్నప్పుడు. ఇది ప్రతి వర్షం కొట్టినప్పుడల్లా మీదికి దించుకోవడం, వాన తగ్గంగానే మళ్ళీ అడుగు నీళ్ళ కోసం మళ్ళీ కిందికి దించుకోవడం, మీదికి ఎక్కేయడం, ఇదే టాస్క్ ఉండేది. చాలా పెద్ద టాస్క్. అందుకని చెప్పేసి ఇంకా వేరే మా పొలం ఇంకొకటి ఉంటుంది వేరే కాడ, అక్కడ క్రేన్ పెట్టినాం. 2006-07 ఆ టైంలో క్రేన్ పెట్టినాం. ఇక్కడ మాత్రం ఇంకా ఇది మొన్నటి నుంచి కొంచెం వర్షాలు కొడుతున్నాయి కాబట్టి ఇక్కడ బాయిల నీళ్ళు ఉన్నాయి, లేకపోతే ఎండిపోయేదే. ఇక్కడ క్రేన్ లేదు, ఓన్లీ మాన్యువల్గా పైకి ఎక్కిస్తాం, దించుతాం. ఇదండి. సో పని అయిపోయింది. తమ్ముడు కూడా పైకి చేసిండు. ఇది బుడ్డి పైప్ అంటారు. ఇది పంపుకు ఉంటుంది. ఇప్పుడు అది పంప్. ఇది బాబు కూర్చుంది మోటరా. అక్కడ నుంచి అక్కడ మళ్ళీ పైప్ మీది పైపు చేస్తాడు. కట్టేది బుడ్డి పైప్. అది పైపు గుంజుకుంటే దాన్ని సెట్ చేసుకున్నాం తమ్ముడు. తెలిసిన వాళ్ళకు రోత, తెలియని వాళ్ళకు వింత. ఇక సారింగ్ డబ్బా ఎంత దొరుకుతుందో మందిని బదిలాడు కదా, డబ్బా తెచ్చుకొని అది తెచ్చుకొని, లేకపోతే ఆట ఆడుకుంటా కొట్టుర్రి. మీరు ఈ చిన్న డబ్బులు బట్టి కొడితే వండది. చూసారు కదా, బాబు పనిచేసి కూడా స్పష్టంగా కనబడుతుంది లాంగ్ నుంచి కూడా. సో ఇది మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఇక స్టార్ట్ చేసుకోవడే. మోటార్ మెల్లగా నడుస్తుంది. స్టార్ట్ చేస్తుందో లేదని ఒకసారి చెక్ చేసుకున్నాం. మంచిగా స్టార్ట్ అయింది. పైకి వచ్చింది. ఇప్పుడు ఇంకో వీడియో, పొలంలో ఎలుకలకు అలుకు విడిసలు పెడదాం. ఎలుకల పూర ఎక్కువ ఉంది. సో దానికని మళ్ళీ సొల్యూషన్ ఇదే. చూడండి, పెద్ద మోపు అయితే జమ చేసిన. సో ఇట్లా తయారైంది కదా, ఇలా తయారైంది.
చూసారా, ఇది చూడండి చాలా దారుణంగా కొట్టిపడేసాయి ఎలుకలు. అంటే ఇది ఆరంభమే, ఇంకా కొన్ని కొన్ని ప్లేస్లలో చాలా ఎక్కువ ఉంది. సో ఇదే ప్లేస్లలో ఇలాంటిది ఇదేంటంటే గడ్డి పిడిసలు అంటాం. సో ఇది ఉంది కదా, దీని మీద ఈ అండు ఇట్లా మట్టి తీసి ఇట్లా పెట్టాలి. మంచి క్లియర్గా పోస్తే ఆగుతాయి. దీని మీద వచ్చి పక్షులు ఇక్కడ నిల్చుంటాయి. సో ఈ సరౌండింగ్లో ఉన్న ఎలుకల్ని తింటాయని ఒక ఆశ. అంటే నాకు అనిపిస్తుంది, చాలామంది ఇప్పుడు అమ్మని నాన్న అడిగితే ఏమంటున్నారంటే ఏమో అది దేవుని జీవనార్థి, ఇట్లా పెడితే ఎలుకలు కంట్రోల్ అవుతాయని చెప్పేసి అంటున్నారు. బట్ దీని వెనకాల నాకు తెలిసి అది ఉండొచ్చు. ఆ పక్షులు వచ్చి ఇక్కడ నిల్చొని ఏవి గుడ్లగూబలు కానీ, లేకుంటే నైట్ ఇంకా ఏవి డేగలు కానీ, ఇంకా ఎలుకలు దీన్ని ఏవైనా రావచ్చు, వచ్చి దీని మీద ఆలుతాయి. నైట్ ఇక్కడ తిరుగుతుంటాయి, ఎందుకంటే అవి తెల్లందాకా బాగా తిరుగుతాయి ఎలుకలు పొద్దున్న కన్నా. సో అప్పుడు వాటిని చూసి తింటాయని ఒక ఆశ, అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ.